అవినీతి అక్రమాలతో నడుస్తున్నటువంటి ఈ పాలనకి 20వ తారీఖు జరిగినటువంటి చరిత్రాత్మకమైనటువంటి యువగళం ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి సభ. పరదాల ముఖ్యమంత్రికి ప్రజా నాయకులకి మధ్య జరిగినటువంటి మహాసభ. ఎవరినైతే వీళ్ళు రోజు కూడా వాయి వరస లేకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడకుండా ఏ అయితే మాట్లాడకూడనటువంటి మాటల యొక్క యుద్ధాన్ని ఈ రోజున అధికారంలో ఉన్న నాయకత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వారి యొక్క మంత్రివర్గం మాటలకి ఇది ఒక సమాధానం యొక్క సభ అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. చరిత్రాత్మకంగా ఈ కలయిక కాబోతా ఉంది. ఈనాడు నిరంకుశత్వ పాలనని వైదొలిగించడానికి కలిసిన నాయకత్వం ఇది. ప్రజల్ని రక్షించడానికి పార్టీల కోసమో రాజకీయాల కోసమో కాదు, ప్రజల్ని రక్షించడానికి ఏర్పడినటువంటి పవిత్ర బంధం ఈనాటి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక. ఈనాడు ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున అంబటి రాంబాబు గారు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు, ఇది పోస్ట్ మార్టం అని చెప్పి. మాది పోస్ట్ మార్టం కాదు, శవాలు గుట్టలు మీరు వేసుకుంటా ఉన్నారు, మీరు చేసుకోవాలి పోస్ట్ మార్టం. నియోజకవర్గాల మార్పిడి, మంత్రులుగా 3 మంత్రులుగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళకి నుంచునే అవకాశం కల్పించకుండా వేరొక చాటకి మార్చినప్పుడే మీ యొక్క ఆలోచన విధానం, మీరు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు, ఏ రకంగా రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు, ఈ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు, ఫలితం లేనటువంటి ప్రయోగాల్ని ఏ రకంగా ప్రవేశపెడుతున్నారనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అంబటి గారు చాలా మాట్లాడుతూ ఉంటాడు. అవసరమైనటువంటి అంశాలను మాత్రం ముట్టనటువంటి మంత్రి ఎవరెవరన్నా ఉన్నారంటే అంబటి గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవాళ రైతులకి నష్టం జరిగింది, రైతులకి కష్టం వచ్చింది, నోటికాడ అందే కూడు నేలపాలైంది. ఏమి చేసింది ఈ వ్యవసాయ శాఖ కానీ నీటిపారుదల శాఖ కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సకాలంలో కాలువలు తవ్వలేనటువంటి మంత్రి, సకాలంలో మురుగునీటి కాలువలను బాగు చేయలేనటువంటి మంత్రి, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. రోజు ఏదో ఒక రకమైన విమర్శ చేస్తే, నాకు భాష వచ్చు, భావం లేనటువంటి విమర్శ చేస్తే సరిపోద్ది అని అనుకుంటే అంబటి నీకు స్వస్తి అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నీకు ఇంకా ఎక్కడ రాజకీయ మనుగోడు లేదు, ఈ జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా నీకు రాజకీయ మనుగోడు లేదు అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవాళ అంతేకాదు, ఎవరైతే ఈ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించలేనటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మీరు ఖచ్చితంగా ఓటమి పాలవుతూ ఉన్నారు. ఎందుకు ఓటమి పాలవుతూ ఉన్నారంటే, ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా ఎవరికి న్యాయం చేయనటువంటి, సమూలంగా నాశనం చేసినటువంటి, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలన ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. రైతుల విషయంలో కానీ ఇవాళ పంట నష్టానికి గురైతే రైతుల్ని పరామర్శించాల్సినటువంటి ముఖ్యమంత్రే పరదాలు కట్టుకొని పరదాల చాటున వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ప్రజల్ని
విశ్వాసాన్ని చూరగొన్నటువంటి 151 శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి ప్రజలకి నువ్వేమి సమాధానం చెప్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మహిళలకి నువ్వేం మాట ఇచ్చావు? మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే ముందు మద్యపానాన్ని నిషేధం చేసి మీ అందరి దగ్గరికి కూడా వచ్చి ఓటు అడుగుతాను, లేకపోతే రానన్నటువంటి నీ మాటలు ఏమైపోయినాయి? మాట తప్పను మడమ తిప్పను అన్న మాటలకి అర్థం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏ రకంగా నువ్వు పాలన జరుగుతూ ఉంది? ఇవాళ అవినీతిమయం అయిపోతూ ఉంది. ఇంకో పక్కన అప్పులు పాలు చేస్తూ ఉన్నావు. ప్రతి ఒక్క మానవుడి మీద, సామాన్య మానవుడి మీద పెనుభారం వేసినటువంటి అప్పుల ద్వారా నువ్వు ఒక్క ముఖ్యమంత్రివే అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తూ ఉన్నా. ఎందుకు జరుగుతూ ఉంది? ఎక్కడి నుంచి ఏ రకంగా అప్పులు తీసుకొస్తా ఉన్నావు? అప్పుల ద్వారా ఏమన్నా సంక్షేమం అమలు చేస్తూ ఉన్నావు? సంక్షేమ ముసుగులో ఈనాడు పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ పేదవాడిని మరింత పేదవాడిగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నీ ప్రభుత్వం అని చెప్పి ఈనాడు స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈనాడు విద్య వ్యాప్తి చేస్తానన్నావు. నాడు నేడు ద్వారా నువ్వు చాలా బ్రహ్మాండంగా విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి నీ ప్రభుత్వంలో ఈ రాజున ఎందుకు 6 లక్షల పైగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యారని చెప్పి, మరి ముఖ్యంగా ప్రాథమిక విద్యకి నోచుకోలేనటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉంటే, ఇంకో పక్కన ఎవరైతే పసికూనలకి విద్య నేర్పాలని, విద్యా వికాసం చెందేలాగా పసికూనలు బలమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఈ రోజున వాళ్ళని విద్యా విధానంలో పెంపొందించాలని ప్రయత్నించే అంగన్వాడీ కేంద్రాలు ఏమైపోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా సరే ఈ 5 సంవత్సరాల్లో ఏ కొత్త అంగన్వాడీ అయినా నువ్వు నిర్మించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాడు నేడు పేరుతో దాదాపు 17,500 అంగన్వాడీ కేంద్రాలను నువ్వు నిర్మాణం చేస్తావు. ఎక్కడైనా ఒక్క అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేయడం జరిగిందా అని చెప్పినాను. నిన్నగాక మొన్న చింతపల్లి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావో తెలియదు. నీ పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి పసిబిడ్డల్ని విద్యని పేరుతో అవినీతి చేసినటువంటి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్కన బైజూస్ సంస్థ ఈరోజు ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసుకుంది, అప్పులు మయమైపోయినాయి. అదేవిధంగా ఏదైతే నీకు బైజూస్ సంస్థ ఏ ప్యాడ్ ఇచ్చిందో, ఐప్యాడ్ ఇచ్చిందో, ఆ ఐప్యాడ్ ఈ రోజున మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ ధర కొని, అంతేకాకుండా వైశాల్యంలో లేకపోతే విడ్త్ లెంత్లో చూసుకుంటే మిగతా కంపెనీస్ కంటే తక్కువ ఉన్న బైజూస్ ఇచ్చి, కంటెంట్ లేనటువంటి బైజూస్ని ఇచ్చి, ఏ కంటెంట్ తెలియనటువంటి బైజూస్ని ఇచ్చి, ఆ కంటెంట్ నువ్వు విద్యార్థులకి చెప్పాలి, బాలబాలికలకి చెప్పాలనే విద్యా విధానం ఉంది చూసావా? ఏమిటయ్యా నువ్వు చెప్పినటువంటి మాటలు? నీ పిల్లలేనా చదువుకునేది? నా పిల్లలు చదువుకోరు అని చెప్పి, చదువుకోవాలని లేదా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అని మీరు చేసే వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసే విధానంలో కానీ ఈరోజు మీకు తప్పదు ముప్పు, ఖచ్చితంగా ఓటమి పాలవుపోతూ ఉన్నారు. మీరు ఈ రోజున మీరు ఎందుకు ఎమ్మెల్యేలు మారుస్తున్నారా? దేనికి మారుస్తున్నారు? ఏమని చెప్పి మారుస్తున్నారు? సామాజిక మార్పా? ఓడిపోయే చోట ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసి అక్కడ సామాజిక మార్పా? ఏ రాజకీయ లబ్ధి పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నారు? బీసీలని మేము ఎక్కువ సీట్లు ఇచ్చి సామాజిక మార్పుకు సంకేతం పలుకుతున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నం ఒకసారి గమనిస్తే అపహాస్యం చేస్తూ ఉన్నారు. బీసీలకి 57 కార్పొరేషన్లు ఇచ్చారు. బీసీలకి ఒక్క రూపాయిని కూడా నిధులు విడుదల చేయాల. పైగా నిధులు విడుదల చేయకపోగా రాజకీయ లబ్ధి పొందే బీసీలకి 16,000 రాజకీయ పోస్టులను తగ్గించినటువంటి 31% నుంచి 26% తగ్గించినటువంటి ఘనత నీదైతే నువ్వు సామాజిక న్యాయం చేయగలవా బీసీలకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఏ రకంగా చేయగలుగుతావు? ఏ ఉద్దేశంతో నువ్వు చేయగలుగుతావు? 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చావు. ఏ బేస్ మీద ఇచ్చావు? నేను సామాజిక న్యాయం చేయడానికి. ఎవరైనా సరే మీ ముందర కూర్చోడానికి అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అర్హత లేకుండా, వాళ్ళకి అర్హత ఉన్నా కూడా సామాజికంగా కూర్చోనీయకుండా భయపెట్టి నువ్వు బతుకుతా ఉన్నావు. నువ్వు కూర్చుంటే వాళ్ళు వెనకమాల నుంచోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నువ్వు ఒక్కసారి ఎవరైనా ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇప్పుడు వరకు అవలంబించాల. భయపెట్టి నీ సొంత ఎమ్మెల్యేలని, నీ సొంత మంత్రుల్ని, వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇండివిజువాలిటీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వాళ్ళని ఆడిస్తున్నావంటే ఇదా ప్రజాస్వామ్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా ఈ రోజున మేము పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన పరిస్థితి మాకు లేదయా. మీరే చేసుకోవాల్సిన అవసరం. మీ యొక్క శవాలకి పోస్ట్ మార్టం చేసినా కూడా వృధా అని చెప్పి ఈ రోజున
రాజకీయంగా నాకు కనపడే సత్యం అని చెప్పి ఈనాడు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.